ఇప్పుడు మీ కేంద్ర అధినాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత రెండు సభల్లో చర్చ జరిగిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ క్రమాన్ని కావచ్చు వక్ఫ్ వల్ల ఎటువంటి అన్యాయం జరుగుతుంది, ఎవరు ఇబ్బంది పడతా ఉన్నారు అనే విషయాలతో పాటు ముస్లింలకు ప్రత్యేకంగా వక్ఫ్ వల్ల వాళ్ళకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు అని చెప్పి ఒక ప్రచార కార్యక్రమాన్ని తీసుకుంది భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో. ఇక్కడ మన తెలంగాణకు అవునవును. సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వెళ్తా ఉన్నారు, ఈ అవేర్నెస్ కార్యక్రమం ఎట్లా జరగబోతోంది సార్? తెలంగాణ రాష్ట్రానికి రాగానే కూడా 66,000 ఎకరాల వర్క్ బోర్డుకి ఉన్నది అనేటువంటి భూమి ఇక్కడ వాళ్ళు క్లెయిమ్ చేస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి రికార్డులు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా సేకరించాల్సినటువంటి అవసరం ఉంది, ఎక్కడెక్కడ ఉంది ఏముందని. అయితే భారతీయ జనతా పార్టీ అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ముస్లిం సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పెద్దలు ఎవరైతే ఉన్నారో అనేక సంస్థలు ఉన్నాయో వారందరితోని దీని మీద పూర్తి అవగాహన సంబంధించినటువంటి విషయాలపై చర్చిస్తుంది. ప్రాంతాల వారిగా జరుగుతుంది, ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. వీరు అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఇలా మీరు చూడండి 15-20 రోజులు నెల రోజుల నుంచి కానీ ఎక్కడ జరిగిన నిరసనలు ఎవరు చేసిర్రు? ఏ మధ్యతరగతి కానీ మైనార్టీకి సంబంధించిన వాళ్ళు మాకు అన్యాయం జరుగుతుందని ఎక్కడ అన్నారా? ఎవడు అంటున్నారు అంటే రాజకీయ లబ్ధి కోసం ఆడుతున్నటువంటి ఈ రాక్షసుడు ఎవరైతే ఎంఐఎంకి సంబంధించినటువంటి రాక్షసు ఉన్నాడో వాడు తప్ప. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగతంగా వాడికే నష్టం కదా. కోట్లాది ఎకరాల సంబంధించిన కోట్లాది రూపాయలటువంటి భూమి అంతా కూడా వాళ్ళ కైవశం చేసుకున్నారు. ఎక్కడ మధ్యతరగతి పేదవాడికి చేసిండు? ఇవాళ కూడా నేను రమ్మను ఆయన పార్లమెంట్ కాన్ఫరెన్స్ అయినటువంటి అదే భాగ్యనగరంలో హైదరాబాద్ లో తిరుగుదాం రమ్మని కనీసం తాగడానికి నీళ్ళు లేవు. మనకు అది ధ్యాస లేదా? 5 సార్లు 6 సార్లు 7 సార్లు ఎవరి కోసమే గెలిచేది? నువ్వు ప్రజల కోసం గెలిచినావు. ఏం చెప్పినావు ప్రజలకి? ఏం చేసినావు? ఎక్కడ అభివృద్ధి చేసినావు? నిజంగా వర్క్ బోర్డు నీ చేతనే ఉంది కదా, నిధులు తీసుకొని చేయాలి. భాగ్యనగరం డెవలప్ చేసేది ఉండే, హైదరాబాద్ ని డెవలప్ చేసేది ఉండే. అనేక మంది విద్యార్థులు ఇవాళ పంచర్ దుకాణాలలో చేస్తున్నారు, హోటళ్లలో పనిచేస్తున్నారు. అనేక మంది మైనార్టీ విద్యార్థులకు చదువుకు సరిగా అవకాశాలు లేవు, మైనార్టీ విద్యార్థులకు స్కిల్ యూనివర్సిటీ లేదు, మైనార్టీ విద్యార్థులకు మంచి పాఠశాలలు లేవు. వీడు ప్రైవేట్ పరం చేసుకున్నటువంటి పాఠశాలలు తప్ప ఎక్కడ ప్రభుత్వం చేస్తా ఉంది? ఉర్దూ స్కూళ్ళ పరిస్థితి ఎలా? నడవడానికి స్కూల్ నీళ్లు లేనటువంటి పరిస్థితి ఉంది. ఉర్దూ పాఠశాలలో కనీసం పబ్లిక్ టాయిలెట్స్ లేవు. ఆడపిల్లలు నరకం అనుభవిస్తా ఉన్నారు, నిలబడడానికి జాగ లేదు, కరెంటు లేదు. వాళ్ళు ఇంకా కూడా దొంగతనంగా బతుకుతున్నారు. అరే నీ వేల కోట్ల రూపాయల సంపద ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి వర్క్ బోర్డు ఆస్తులు నువ్వు అభివృద్ధి ఎక్కడ చేస్తా ఉన్నావు? అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. అభివృద్ధి చేస్తే ఎవరు మాట్లాడారు కదా. ఇలా అభివృద్ధి చేస్తే ఆయన పక్షాన లక్షల మంది ఉంటుండే కదా. నువ్వు చేయలే కాబట్టే కదా నీ మీద ఎవరు మాట్లాడతలేరు. నువ్వు మాత్రమే ఏదో వాగుతావు. నువ్వు ఎందుకు? నీ స్వలాభమే కదా. ఎక్కడ చేసినావు? ఏం మంచి జరిగింది? మేము 60 ఏళ్ల నుంచి చూస్తున్నాం. ఎక్కడ ఉన్నది అక్కడనే ఉంది. ఏం మారింది అంటే ఆయన ఇల్లు మారింది, ఆయన ప్రాంతం మారింది. ఆయన ఇక్కడికెళ్ళి పోయి బంజారాలు షిఫ్ట్ అయ్యిండు, ఆడికెళ్ళి ఢిల్లీలో కట్టుకుంటాడు, దుబాయ్లో ప్యాలెస్లు కట్టుకుంటాడు. అది కాదు కదా. ఇక్కడ ఏమైంది పరిస్థితి? ఇవాళ కూడా ఆ ఎక్కడ ఉన్నది అక్కడనే ఉంది. 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కాలనీలు, 100 సంవత్సరాలు ఉన్నటువంటి మోరీలు అట్టనే ఉన్నాయి. అరే ఇలా భాగ్యనగరం ఎక్కడి నుంచో మా పక్కన ఉన్నటువంటి ఓల్డ్ సిటీకి దగ్గర ఉన్న 10 కిలోమీటర్లు పోతే కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ ఎక్కడైనా అక్కడ అభివృద్ధికి ఏమో ఎంతో 100 రెట్లు కనబడతా ఉంటాయి. ఇక్కడ దరిద్రం ఇంకా ఉంది. అంటే ఇలా నువ్వు పార్లమెంట్ అభ్యర్థి ఈ ప్రాంతానికి కూడా ఏం అభివృద్ధి చేస్తావు? కానీ మతపరమైనటువంటి రాజకీయాలు చేస్తా ఉన్నావు. అంత పెద్ద అంత ల్యాండ్ బ్యాంక్ శక్తి ఉంది నీ దగ్గర. వర్క్ బోర్డ్ అనేటువంటి అంత ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఎక్కడ దీని సంక్షేమం ఎక్కడ జరిగింది? జరగలేదు. 100% వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ లబ్ధి, మతపరమైనటువంటి విషయాల్ని తప్ప ఇంకెక్కడ కూడా మైనారిటీల గురించి ఆలోచించే ఆలోచన 1% అనికి లేదు. మీరు అన్నట్లుగా వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారంతా కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసము, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసము దీన్ని వ్యతిరేకిస్తున్నారు తప్ప ముస్లింల పైన, ముస్లిం సామాజిక వర్గ అభివృద్ధి పైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా వక్ఫ్ని స్వాగతించాలి, అమెండ్మెంట్ ని స్వాగతించాలి, ఈ చట్ట అమలుని కూడా పెద్ద ఎత్తున స్వాగతించాలి అని చెప్పి మీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. జూమ్ లోకి వచ్చి మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు ప్రేమ్జీ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి చర్చ. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జై స్వరాజ్య టీవీ.